దుర్యోధనుడి ఆజ్ఞతో దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాగుతాడు. ఆమె తల నుండి జడ విడిపెడతాడు. ఆమె వస్త్రాన్ని లాగుతాడు. ఆమె దేహాన్ని సమక్షంగా అవమానించే ప్రయత్నం చేస్తాడు. అక్కడే ద్రౌపది చేతులు కప్పుకొని శ్రీకృష్ణుణ్ణి పిలుస్తుంది. ఓ వాసుదేవ, నా రక్షణకురా. అప్పుడే శ్రీకృష్ణుడు పరమాత్మగా అవతార శక్తిగా ఆమెను రక్షిస్తాడు. ఆమె వస్త్రం అంతం కాకుండా వస్తూనే ఉంటుంది. దుశ్శాసనుడికి చేతులు నిస్సత్తువుగా మారుతాయి. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు మహామేధావులు, వేదవేత్తలు ఆ సభలో కూర్చుని తల వంచి మౌనంగా ఉంటారు. విదురుడు మాత్రం స్పష్టంగా అంటాడు, ఇది అధర్మం, ఇది రాజధర్మం కాదు. దుర్యోధనుడు ద్రౌపదిని తన పంచాయతీలోకి వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పమంటాడు. ఆమె ధైర్యంగా నిలబడి సభలో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. ధర్మాన్ని పాటించే యుధిష్ఠిరుడు తనను తాను పందెంగా పెడితే నాకు పందెం పెట్టే హక్కు ఎక్కడిది? సభ మౌనంగా మారుతుంది. నైతికత, ధర్మము మసకబారుతాయి. ద్రౌపదిని అవమానించిన తరువాత ధృతరాష్ట్రుడు భయంతో పాండవులను మళ్లీ రాజ్యాన్ని తిరిగి ఇస్తాడు. కానీ దుర్యోధనుడు మళ్లీ శకునితో కలిసి ఇంకోసారి జూదానికి ఆహ్వానిస్తాడు. శకుని మళ్లీ యుధిష్ఠిరుడిని సవాలు చేస్తాడు. ఈసారి పందెం మీరు ఓడిపోతే మీరు 12 సంవత్సరాలు బహిష్కరణకు వెళతారు మరియు 13వ సంవత్సరం అజ్ఞాతవాసం మారువేషంలో గడుపుతారు. యుధిష్ఠిరుడు మళ్లీ ఓడిపోతాడు. పాండవులను బలవంతంగా వనవాసాలకు బహిష్కరణ పంపి ద్రౌపదిని తమతో తీసుకెళ్తారు.